ఏపీ తెలంగాణ మధ్య డేటా వార్ ముదురుతోంది. లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తాను ఫిర్యాదు చేస్తే ఏపీ పోలీసులు తన ఇంటికొచ్చి బెదిరించారని లోకేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు తెలంగాణ పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లను అడిగి తెలుసుకున్నారు. రమేష్, ఏపీ పోలీసులపై లోకేశ్వర్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదు చేశారు? బెదిరించడంలో వాస్తవం ఉందా? అయితే ఐటీ గ్రిడ్ కేసు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన డేటా థెఫ్ట్ కేసు సంబంధించి మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పోలీసు అధికారుల మధ్య వార్ చేస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి లోకేశ్వర్ రెడ్డి కేపీఎస్సీలో ఒక ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేపీఎస్సీ పోలీసులు 2 సెక్షన్ల కింద ఏపీ పోలీసుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన చూస్తే ఏపీ పోలీసులు తనను బలవంతంగా తన ఇంటికి వచ్చి తన ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు, తను బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పి లోకేశ్వర్ రెడ్డి ఒక ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటికే డేటా చోరీకి సంబంధించి ఐటీ గిట్ పైన డేటా చోరీకి సంబంధించి ఇటు సైబరాబాద్ పోలీసులు ఒక కేసు నమోదు చేసి అవి విచారణ చేస్తున్నా. ఆ కేసు ఫిర్యాదుదారుడు లోకేశ్వర్ రెడ్డి అయితే అదే లోకేశ్వర్ రెడ్డిని అటు ఏపీ పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్వర్ రెడ్డి కేపీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, దానిపైన కేసు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ ఈ కేసు సంబంధించి తాము ఏపీ పోలీసుల మీద కేసు నమోదు చేస్తాం, విచారణ చేస్తాం. ఎందుకంటే లోకేశ్వర్ రెడ్డిని అయితే తమ దగ్గర విట్నెస్ గా ఉన్న ఒక వ్యక్తిని వాళ్ళు ఏపీ పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది చట్టపరంగా నేరం అవుతుంది కాబట్టి ఏపీ పోలీసుల కేసు నమోదు చేశామని చెప్పి కూడా అటు సజ్జనార్ చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వచ్చిన పోలీసు అధికారులను తాము గుర్తించాం, వాళ్ళు ఎవరన్నది గుర్తించి ఆ సంబంధిత అధికారులకు సంబంధించి చర్యలు తీసుకుంటాం త్వరలోనే అవసరమైన పక్షంలో ఏపీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి అదే విధంగా చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు సజ్జనార్ చెప్తున్నారు. అంటే లోకేష్ రెడ్డి చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఏమని బెదిరించారు, ఎటువంటి బెదిరింపులకు లోనయ్యారనేది ఏమైనా తెలంగాణ పోలీసులు కంప్లైంట్లు ఏమైనా రాశారా? లోకేశ్వర్ రెడ్డి తన ఇంట్లోకి అంటే అనధికారికంగా తన ఇంట్లోకి వచ్చారు, ట్రెస్పాస్ చేశారు, అంతేకాకుండా తనను బెదిరించారు, అంటే తనను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పి లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2 సెక్షన్ల కింద ఫైనాన్సెస్ కావచ్చు, 468 2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా చూసినట్లయితే తాను ఒక కేసు సంబంధించి విట్నెస్ గా ఉన్నాను, ఇటు డాటా చోరీ సంబంధించి తానే ఫిర్యాదుదారుని అలాంటి కేసు నేను ఎంక్వైరీ చేసిన సమయంలో తనపై బలవంతంగా ఏపీ పోలీసులు తన దగ్గరకు వచ్చి, గుంటూరు పోలీసులు తన దగ్గరకు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అంతేగాని తను బలవంతంగా బెదిరించే ప్రయత్నం చేశారు అని చెప్పి కేపీఎస్సీ పోలీసులకు లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి బలవంతంగా తమ సాక్ష్యాలని బెదిరించే ప్రయత్నం చేశారన్న నేపథ్యంలో తాము కూడా కేసును సీరియస్ గా తీసుకున్నామని చెప్పి సజ్జనార్ చెప్తున్నారు. అంటే తెలంగాణ పోలీసులు ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు, కేసు నమోదు చేశారు. సో ఏపీ పోలీసుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? దీనికి సంబంధించి ఏపీ పోలీసులు ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఏంటి చూడాల్సింది. అంటే ఇప్పటికి దీనికి సంబంధించి ఈ సమస్యను ఒక సామరస్యపూర్వకంగా పూర్తిగా సాల్వ్ చేసే ప్రయత్నం తాము చేస్తుంటే అటు ఏపీ పోలీసులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కొద్దిసేపు క్రితమే టీపీ సజ్జనార్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఏపీ పోలీసుల పనితీరును కూడా తప్పుపట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక కేసులో ఏదైతే ఐటీ గికి సంబంధించి 4 తమ దగ్గర విట్నెస్ గా ఉన్నారని చెప్పినప్పుడు కూడా గుంటూరులో కేసు నమోదు చేసి అదే విట్నెస్ అదే వ్యక్తి 4 వ్యక్తిని ఇక్కడికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అంతేకాదు అశోక్ ఏదైతే కేసులో ప్రధానంగా ఉన్న అశోక్ ఈ మిస్సింగ్ అని చెప్పి ఒక కంప్లైంట్ చేయడం, తర్వాత కోర్టులో ఫిర్యాదు చేయడం, ఇవన్నీ కూడా ఏపీ పోలీసుల పనితీరుని ఇటు తెలంగాణ పోలీసులు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. అయితే సామరస్యపూర్వకంగా ఇక్కడ కేసులు అక్కడ కేసులు ఇక్కడ సామరస్యపూర్వకంగా చాలా పరిష్కరించుకున్నాం, చాలా కేసులు సాల్వ్ చేసుకున్నాం. అయినప్పుడు కూడా ఈ కేసులో మాత్రం పోలీసుల తీరు తప్పు పట్టాల్సింది కనబడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏపీ పోలీసులు తదుపరిగా ఇలాంటి చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తారనే విషయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే రమేష్, ఎలా అర్థం చేసుకోవచ్చు ఇది 2 రాష్ట్రాల పోలీసుల మధ్య లడాయిగా ఒక వార్గా తయారైంది? ఐటీ గ్రిడ్ పై ఇప్పటికే కేసులు నమోదు చేశారు, పక్క సిపి కూడా ఈసీ సూచనలతో ముందుకెళ్తామంటున్నారు. ఫర్దర్ స్టెప్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఫర్దర్ గా చూసినట్లయితే ఈ కేసులో అంటే ఇక్కడ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు, దీనికి కౌంటర్ గా అటు గుంటూరు పోలీసులు కౌంటర్ గా ఒక కేసు నమోదు చేశారు. అదే మాదిరిగా గుంటూరు ఐటీకి సంబంధించి ప్రధానమైన సూత్రధారి అశోక్ ఈ కోర్టులో ఇజెస్కార్తో దాఖలు చేయడం, ఆ తర్వాత ఈ 2 పోలీసుల మధ్య కొంచెం వారుకు ప్రధానంగా 2 రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన వారికి పూర్తిగా అశోక్ ప్రధాన కారణం అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే డాటా చోరీ అయితే వ్యక్తిగత సమాచారం పూర్తిగా చోరీ కావడం అనేది తీవ్ర స్థాయిలో పరిగణించాల్సిన అవసరం ఉంది. ఆ కేసును తాను విచారిస్తున్న సమయంలోనే అక్కడే
నా గుంటూరు పోలీసులు అదే అక్కడ ఈ కేసులో ప్రధాన అక్యూజ్లో ఉన్న కేసు ఆ వ్యక్తిపై అక్కడే గుంటూరులో కేసు నమోదు చేసి ఆ కేసును విచారణ చేయడానికి ముందస్తుకు రావడం, కేసు నమోదు కాకముందే ఇక్కడికి ఏకంగా 3 గంటల ముందే హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ ఉన్న తమ ఆదిలో ఉన్న 4 వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చెప్పడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య పోలీసుల మధ్య ఒక తీవ్రస్థాయిలో వారు జరుగుతుందని చెప్పొచ్చు. అయితే దీన్ని ఇటు ప్రభుత్వాలు కలిగి చేసుకుంటే లేకపోతే 2 రాష్ట్రాల పోలీసు డీజీపీలు కలిగి చేసుకుని ఈ వారిని ఒక కొలికి తెస్తారనే విషయం కూడా ప్రస్తుతానికి వేచి చూడాల్సింది. ఇప్పటికైతే ఇటు తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మీద సీరియస్ గా ఉన్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వచ్చి తమ కేసులో ఉన్న సాక్షులను బెదిరిస్తుంది కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి సైబరాబాద్ కమిషనర్ చెప్తున్నారు. అంటే ఏపీ పోలీసుల మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు? ఇప్పటికీ కేటీఎస్ లో లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు కేటీఎస్ పోలీసులు 2 సెక్షన్ల కింద ఫైనాన్స్ తీసుకోవచ్చు, 468 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల మేరకు ఏదైతే ట్రెస్ పాస్ అంటే లోకేశ్వర్ రెడ్డి అనుమతి లేకుండా అతని ఇంట్లోకి వెళ్ళడం, తర్వాత అతన్ని భయపెట్టించి బెదిరించి అతన్ని తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించడం, ఈ 2టికి సంబంధించి కూడా 2 సెక్షన్ల మీద కింద ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల మీదనే ఇప్పటికీ తాము విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇంతేకాకుండా లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఎవరైతే పోలీసు అధికారులు వచ్చారో, ఒక ఏసీపీ, ఒక ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఇప్పటికే తాము గుర్తించాం. గుర్తించిన ఏపీ సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి సంబంధిత చర్యలు కూడా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ. లోకేశ్వర్ రెడ్డి ఇంటికొచ్చి దౌర్జన్యానికి పాల్పడిన ఏపీ పోలీసులపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. ఆ యాంగిల్ ఏమన్నా ఆల్రెడీ మనకు స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంది. ఆల్రెడీ లోకేష్ కుమార్ రెడ్డి పైన ఇంటి పైన పోవడం జరిగింది. వాళ్ళు డెఫినెట్లీ పోయినప్పుడు మనము వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మన పైన వస్తే మన పైన కూడా యాక్షన్ తీసుకుంటాను.